తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనే తమ లక్ష్యమని తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. పార్టీ 7వ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. జనసమితి గత 7 ఏళ్లలో అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిందన్నారు. బీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించడంలో కోదండరాం నాయకత్వం జనసమితి పాత్ర కీలకమైందని ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జనసమితి నిలుస్తుందని స్పష్టం చేశారు. అప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు మా సిద్ధాంతం ఏంటంటే ఏదైతే ప్రజల విషయాలు ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఏమాత్రం ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. జాబ్స్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఆదివాసీలు కానీ గిరిజన్స్ కానీ ల్యాండ్ ఇష్యూ కానీ రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి ఒక పొలిటికల్ పార్టీ, ఒక రీజనల్ పొలిటికల్ పార్టీ పెట్టాలని ఈ 7 ఏళ్లలో ప్రతి ఒక్క విషయం మేము అడిగింది ఏంటంటే ఒక జాబ్ క్యాలెండర్ రావాలి అని అడిగాం. ఇప్పుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో జాబ్ గురించి కానీ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నారంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నారంటే తెలంగాణ జనసమితి అడిగింది. కాబట్టి ఒక జాబ్ క్యాలెండర్ ఉండాలి. 2 లక్షల జాబ్లు ఉన్నాయి. ఎంతమంది అయితే యువకులు ఉన్నారో చదివినందరికీ ఎప్పుడు వస్తున్నాయి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ క్యాలెండర్ మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి క్యాలెండర్ వచ్చింది.